నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కూటమి ప్రభుత్వం 15,500 కోట్ల భారం ప్రజలపై మోపడం దుర్మార్గమన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ చేతగాని హామీలు ఇచ్చి జగన్పై విమర్శలు చేయడంపై ఆగ్రహం వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు విద్యుత్ అధికారులకు మెమరాండం అందజేసిన వైసీపీ నేతలు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణు కేంద్ర ఫెడరేషన్ కమిటీ సభ్యులు సెలెక్ట్ చేసిన వాలీబాల్ జట్లు జనవరి 7వ తేదీన నేషనల్ స్థాయిలో ఆడనున్నట్లు తెలిపిన శాప్ చైర్మన్ రవికుమార్ క్రీడాకారుల భవిష్యత్తుకు సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని వెల్లడి కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తూ 15,500 కోట్ల భారం వేశారని ఆయన మండిపడ్డారు. ఎస్సీలకు ఉచితంగా అందించే 200 యూనిట్ల పథకం తీసివేయడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. అమలు చేయలేని హామీలు ఇచ్చి జగన్పై విమర్శలు చేయటం ఏమిటని నిలదీశారు. విద్యుత్ ఛార్జీల బాదుడుపై వైసీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో అమ్మ కళ్యాణ మండపం వద్ద నుంచి విద్యుత్ నిలయం వరకు శాంతియుత ర్యాలీ చేశారు. అనంతరం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ విద్యుత్ నిలయం హెచ్ఆర్ డైరెక్టర్ లింగమూర్తికి మెమరాండం అందజేశారు అవినాష్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అవినాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు మోపడం దుర్మార్గమన్నారు. 15,500 కోట్ల భారం వేసి ప్రజలను నడ్డి విడిచారని విమర్శించారు. ఎస్సీలకు ఉచితంగా అందించే 200 యూనిట్ల పథకం తీసివేశారని చెప్పారు. తల్లికి వందనం 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 1,500 ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అసమర్థ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, మళ్లీ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. జగన్ని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. కూటమి నేతలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మాట్లాడుతూ కూటమి నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు రామిరెడ్డి, పుప్పాల కుమారి, రెహనా నాహిద్, అంబడిపూడి నిర్మలా కుమారి, మాధురి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన ఒక పిలుపు మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, మేము పెంచకుండానే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పని, మేము అధికారంలో రాగానే అసలు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పని ఏదైతే చెప్పారో, హామీ ఇచ్చారో, ఆ హామీని తుంగలో తొక్కుతూ ప్రజానికాన్ని మోసం చేసే విధంగా 15,500 కోట్లు ఈరోజు ప్రజానికంపై భారం వేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఆ ఒక విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పని, అదేవిధంగా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఎస్సీ ఎస్టీ కాలనీలో 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనే పథకాన్ని ఎత్తివేసి సామాన్య ప్రజానికానికి బతికే అవకాశం లేకుండా, జీవన విధానం బతికే అవకాశం లేకుండా వాళ్ళ నడ్డి విరిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. దానికి నిరసనగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గారా విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేసి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి, అదేవిధంగా ఈరోజు మా తూర్పు నియోజకవర్గంలో మా డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్లు, మా కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా, నగర అనుబంధ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా జిల్లా నాయకులు, నగర నాయకులతో, మా వార్డు ఇన్ఛార్జీలతో, ప్రతి మహిళా నాయకులు అందరితో కూడా కలిసి ఈరోజు శాంతియుతంగా వేలాది మందితో ర్యాలీ నిర్వహించి సీఎండీ అధికారి గారికి ఈరోజు వినతిపత్రం అందజేస్తాం జరిగింది. మా డిమాండ్ ఒకటి, ఈరోజు కూటమి ప్రభుత్వానికి, మీరు అధికారంలోకి వచ్చి 6 నెలల కాలమైంది, ఇంకా ఈరోజు గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు 10 ఏరుస్తుమే కానీ మీరు అధికారంలోకి వచ్చామే, ప్రజానికానికి మంచి చేద్దామే, హామీలు అమలు పరుద్దామని చెప్పనే ఉద్దేశం మీకు లేదు అని చెప్పి ఈరోజు మేము అందరం గారు చెప్పడం జరుగుతుంది. సూపర్ 6 హామీలు అమలు చేయకపోతే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, విద్యుత్ ఛార్జీలు పెంచితే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆయన పేరు మీద ఇంకా ఈ రోజుకి తలుచుకుంటూ, ఈ రోజుకి భయపడుతూ కూటమి ప్రభుత్వం నాయకులు చిల్లర రాజకీయం చేస్తానని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా మా యొక్క అధినేత శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు మా వైఎస్ఆర్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పోరుబాటు కార్యక్రమం మేము ఇక్కడ మొగల్రాజ్పురంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రజలు నిజంగా స్వచ్ఛందంగా వాళ్ళే ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్నిసార్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఆయన ఇచ్చిన పథకాలతో సంతోషంగా ఉన్నాం, కానీ గత 6 నెలల నుంచి బాధుడుగా ఒక కరెంటు ఛార్జీల మీద కాదు, నిత్యావసర సరుకుల మీద కానీ ప్రతిదీ కూడా ఈరోజు వాళ్ళు అధిక భారం వేస్తూ కూడా జనాల్ని సంపద సృష్టిస్తానన్నారు, కానీ సంపద ప్రజల నుంచి సృష్టిస్తారని ప్రజలందరూ కూడా మోసపోయారని ప్రజలే చెప్తున్నారు. ప్రజానికం ఈరోజు వాళ్ళందరికీ అండగా ఈరోజు మేమందరం కూడా మా యొక్క అధ్యక్షులైన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన అవినాష్ గారి నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో ఈరోజు వేలాది మందిగా మేమందరం కూడా మా యొక్క సీఎండీ అధికారులకి మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, ఎన్నో విధంగా గతంలో కూడా మేము రైతులకు అండగా నిలుస్తూ కలెక్టరేట్లో మేమందరం కూడా అండగా ఉంటూ మరి ఆ రోజు కూడా రైతులకు 20,000 ఇస్తానన్నారు. కనీసం ఏ పంట నష్టానికి ఇంత కూడా డబ్బులు ఇవ్వకుండా ఈరోజు ప్రజానికం అందరూ కూడా, రైతులే కాదు అందరూ కూడా ఇబ్బంది పడే ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రజానికం కూడా ఒకటే చూస్తున్నారు. మేము 6 నెలల్లో పడిన బాధలు ఇంత అంతా కాదు. ఒక పక్క వరద నష్టం ఇంకా పూడవలేదు, ఒక పక్క కరెంటు ఛార్జీలు. నిజంగా వరద వచ్చి విజయవాడ నగరం అంతా కూడా అందరూ కూడా అల్లకొల్లాలైతే కరెంటు ఛార్జీలు పెంచడం, నిత్యావసర సరుకులు, మళ్ళీ ఈరోజు జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు 0.75 నుంచి 1% పెంచడం. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అబద్ధపు హామీ అని ఆయన మండిపడ్డారు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీల బాధుడిపై పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారులకు మెమరాండం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఇంకా అమలు చేయలేకపోయిందన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పిందన్నారు. కూటమి నేతల మాటలు నమ్మి తాము తప్పు చేశామన్న భావనలో ప్రజలు ఉన్నారన్నారు. తిరిగి వైసీపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా భారంగా బాధపడుతున్నారో, చంద్రబాబు ఎన్నికల ముందు నేను కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే వీలైనంత తగ్గిస్తానని చెప్పని తప్పుడు వాగ్దానాలతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు ఏ విధంగా ఈరోజు ప్రజల మీద బాదుతున్నాడో బాదుడే బాదుడు. దాదాపు సుమారు 15,000 కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్తు మీద పేద ప్రజలకి అందరికీ కూడా భారం కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమానికి వ్యతిరేకంగా 175 నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవుతూ ప్రజల యొక్క గొంతుని వైఎస్ఆర్సీపీ పార్టీ వినిపించే విధంగా ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా ఎలక్ట్రికల్ ఏఈలు కావచ్చు, డిఈలు కావచ్చు, ఈఈలు కావచ్చు, ఎవరుంటే వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి చంద్రబాబు నాయుడు 15,000 కోట్లు దోచుకున్నాడు, దాన్ని ఆపమని చెప్పని అడిగే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే ఏదైతే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి ఊర్మిళ నగర్ దగ్గర నుంచి జోజినగర్ వరకు కూడా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి ప్రజల యొక్క గొంతుని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించే విధంగా ఈ బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా విద్యుత్ భారాన్ని తగ్గించాలి అని చెప్పనే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద ఏ రకంగా పడుతుంది అన్న దీని మీద ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మాజీ చైర్మన్లు, కార్పొరేటర్సు, అలాగే పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈరోజు ఎవ్వరూ అడగకుండానే ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ తిరిగి కరెంటు ఛార్జీలు నేను పెంచను అని చెప్పుకొని తిరిగిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూటమి ప్రభుత్వం వస్తే 3 నాయకులు ఉంటారు, 3 పార్టీలు ఉన్నాయి, దీని మీద మాకు పరిశ్రమలు వస్తాయి, మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్న ఒక ఉద్దేశంతో చాలామంది ప్రజలు ఓట్లు వేయటం జరిగింది. వీళ్ళని నమ్మి ఓట్లేశారు. ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల చిన్న పరిశ్రమలన్నీ మూతపడే స్థాయికి వచ్చినాయి. అలాగే పెద్ద పరిశ్రమలు రావాలన్నా కానీ ఈ కరెంటు ఛార్జీలకు భయపడి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎవ్వరూ రారు. ఇలాంటి పరిస్థితులు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. అలాగే ప్రజలు వాళ్ళ ఘోష ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం తెలియచేయాలని ఈ నిరసన కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోన కరెంటు ఛార్జీలు పెంచితే ఊరుకోము, దీని మీద పోరాటం వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అందరం చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కేంద్ర ఫెడరేషన్ కమిటీ సభ్యులు సెలెక్ట్ చేసిన వాలీబాల్ జట్లు జనవరి 7వ తేదీన నేషనల్ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని క్రీడా సాధికారత కమిటీ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. జైపూర్కి వెళ్లే వాలీబాల్ జట్లను కేంద్రం నుంచి వచ్చిన ఫెడరేషన్ కమిటీ సభ్యులు ఎంపిక చేస్తారన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన జాతీయ వాలీబాల్ జట్ల ఎంపిక కార్యక్రమంలో శాప్ చైర్మన్ ఏ రవినాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాలీబాల్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడ సెలెక్ట్ అయిన జట్లు జైపూర్లో జనవరి 7న జరిగే నేషనల్ పోటీలకు హాజరై అక్కడ ఆడతారన్నారు. క్రీడాకారులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్రికరణ శుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నూతన స్టేడియాల నిర్మాణం, స్విమ్మింగ్ పూల్, క్రీడాకారులకు అవసరమైన సామాగ్రి, వాటి కోసం 230 కోట్ల నిధులు మంజూరు చేయవలసిందిగా మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించినట్లు ఏ రవినాయుడు తెలిపారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి కలిసి రాష్ట్రంలోని క్రీడారంగం, క్రీడాకారుల సంక్షేమం తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లామని రవినాయుడు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా వాలీబాల్కు సంబంధించి ఎవరైతే రాణించాలనుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, సఫర్ అయ్యారు. నేషనల్ గేమ్స్ కూడా ఇక్కడ ఎవరైతే సెలక్షన్ చేసే పరిస్థితి కూడా లేదు. ప్లేయర్స్ అందరూ కూడా వాలీబాల్ మీద ఆసక్తి తగ్గిపోయే పరిస్థితి నెలకొనింది. ఈ పరిస్థితుల్లో నుంచి ఇటు మా స్పోర్ట్స్ అథారిటీ కానీ, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ, అదేవిధంగా ఫెడరేషన్ వాళ్ళతో ఇక్కడున్న మన ప్లేయర్స్ దృష్టి వాళ్ళ పరిస్థితిని వివరించినప్పుడు, అంతకుముందు ఏదో డిస్ట్రిక్ట్ లెవెల్లో గేమ్స్ పెట్టేశారు, ఆ సర్టిఫికేట్ వాల్యూ లేకుండా పోయింది, వాళ్ళు ఏ జాబులకి ఎలిజిబిలిటీ లేకుండా అసలు వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారిన తర్వాత ఈ వాలీబాల్ ఆడాలా వద్దా, అసలు మా పరిస్థితి ఏంటి,
చాలామంది గతంలో వాలీబాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ది బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. వాలీబాల్కు సంబంధించి మెడల్స్ సాధించిన పరిస్థితి ఉండేది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాలీబాల్ క్రీడాకారులు అంటే చాలా గొప్పగా ఉండేవాళ్ళు. ఎక్కడ చూసినా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడ చూసినా యూనివర్సిటీలో కానీ వాలీబాల్ ఆడాలనే ఆసక్తి గతంలో ఉండేది. ఏ విలేజ్లో చూసినా రెండు పోలు పెట్టుకొని నెట్ కట్టేసి వాలీబాల్ ట్రైన్ అయ్యే పరిస్థితి. ఇక్కడే చాలామంది గురువర్యులు అందరూ ఉన్నారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు కూడా, కోచెస్ కూడా, ది బెస్ట్ స్పోర్ట్స్ అథారిటీలో కూడా వాలీబాల్కి సంబంధించి ది బెస్ట్ కోచ్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మదన పడుతున్నారు. ఏంటి క్రీడ పరిస్థితి, ఏంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళు బాధపడుతున్న తరుణంలో ఈరోజు ఫెడరేషన్ వారు కూడా సెంట్రల్ నుంచి ఒక కమిటీని పంపించి ఓపెన్ సెలక్షన్స్ పెట్టి ఆ ఓపెన్ సెలక్షన్ ద్వారా నేషనల్ గేమ్స్కి పంపిస్తే పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. ఈ ఓపెన్ సెలక్షన్తో ఈ సర్టిఫికెట్ కూడా రేపు ఎలిజిబిలిటీ వస్తుంది. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ఆర్థిక స్వలంబనకు ఉపయోగపడుతున్న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని, పథకం అమల్లో జిల్లాను నెంబర్ 1లో నిలిపి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో పీఎం సూర్యఘర్ పథకంతో లబ్ధి పొందుతున్న విశ్రాంత ఆర్ఎండ్బి ఇంజనీర్ ఏఆర్ఎస్పి ప్రసాద్ ఇంటిని సందర్శించారు. సూర్యఘర్ పథకం ద్వారా ఆయన ఏర్పాటు చేసుకున్న సౌర విద్యుత్ వ్యవస్థను పరిశీలించారు. ఈ వ్యవస్థ ఏర్పాటు చేసుకోకముందు ప్రస్తుతం వస్తున్న కరెంటు బిల్లులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి తద్వారా ఆరోగ్యకర జీవితానికి మేలు చేసే పునరుత్పాదక ఇంధన వినియోగం దిశగా ప్రతి ఒక్కరూ వెళ్లి సౌర విద్యుత్ను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధాని, గౌరవ ముఖ్యమంత్రి సూర్యఘర్ పథకంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ పథకం 2024 ఫిబ్రవరి 15న ప్రారంభమైందని, ఇంటి పైకప్పుపై రాయితీతో అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుని కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చన్నారు. తాజాగా బిల్లును చూస్తే తన అవసరాలకు సరిపోగా మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు ఇవ్వడంతో 325 రూపాయల ప్రభుత్వం నుంచి తిరిగి పొందే అవకాశం వచ్చిందన్నారు. పథకం వల్ల ఏ మేరకు ప్రయోజనాలు ఉన్నాయో ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన వారు కూడా సోలార్ రూఫ్ టాప్ను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. సొంత ఇల్లు ఉండి కరెంటు కనెక్షన్ ఉన్నవారైనా ఈ వెబ్సైట్ ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. 2 లక్షల విలువైన 3 kW సోలార్ ప్యానెల్ను 78,000 రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. 20,000 లబ్ధిదారు వాటాపోను మిగిలిన మొత్తాన్ని తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందొచ్చని కలెక్టర్ లక్ష్మీషా వివరించారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా 5 నెలల కిందట 3 kV సామర్థ్యం ఉన్న సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నానని, దీంతో చాలా ప్రయోజనం పొందుతున్నానని పథకం లబ్ధిదారు విశ్రాంత ఇంజనీర్ ఏఆర్ఎస్పి ప్రసాద్ తెలిపారు. 78,000 రాయితీని లభించిందని, ఈ పథకం చాలా ఆనందాన్ని ఇస్తోందని, ఇది చాలా మంచి పథకమని అన్నారు. మిగులు విద్యుత్ను ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల తిరిగి ఆదాయం వస్తోందన్నారు. సామాజిక బాధ్యతగా మరో 10 మంది పథకం ద్వారా ప్రయోజనం పొందేలా ప్రోత్సహించనున్నట్లు వివరించారు. గుంటుపల్లిలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడి కార్యకలాపాలను కలెక్టర్ పరిశీలించారు. వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సిబ్బంది చెత్త నుంచి సంపద తయారీ కేంద్ర కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించడంలో కీలక భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఏ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో గుంటుపల్లి గ్రామంలో పీఎం సూర్యఘర్ స్కీమ్ కింద సోలార్ ప్లాంట్ పెట్టించుకున్నారు పండుగ ప్రసాద్ గారు. చూడడానికి ఈరోజు వచ్చున్నాము. పీఎం సూర్యఘర్ స్కీమ్లో మీకు తెలిసే ఉంది, గౌరవ ప్రధానమంత్రి వర్యులు అలాగే ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టించాలి, సో మనము రిన్యూవబుల్ ఎనర్జీ వాడాలి అని దృక్పథంతో ఫిబ్రవరి 15, 2024లో స్టార్ట్ చేసిన స్కీము. దీన్ని మన రాష్ట్రంలో అలాగే మన జిల్లాలో పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాము. సో దీంట్లో భాగంగా ఈరోజు చూడడానికి వస్తే ఇది వెనకాల కనిపిస్తూ ఉండేది 3 kV ప్లాంట్స్ ఇన్స్టాల్ చేశారు. దీనికి 78 రూపీస్ సబ్సిడీ వచ్చిందని పండుగరావు గారు 1,000 రూపీస్ 78,000 రూపీస్ సబ్సిడీ వచ్చిందని చెప్తున్నారు. సో మిగతా ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్ లోన్ కూడా టైప్ చేసుకున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే సో ఆయన ఎలక్ట్రిసిటీ బిల్ చూస్తున్నాము. సో దీంట్లో ఆయనే చెప్తున్నారు చక్కగా సో బిల్లు పవర్ ఛార్జెస్ 0 అయిపోయాయి ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత. సో పవర్ ఛార్జెస్ ఇది ఇన్స్టాల్ చేసింది ఎప్పుడు జూన్లో ఇన్స్టాల్ చేశారు. జూన్ నుంచి పవర్ ఛార్జెస్ 0 అయ్యాయి. అంతకుముందు
3000 నుంచి 4000, 1000 ఇలాగంతా వచ్చింది. సో ఇది పెట్టిన తర్వాత 0 అయిపోయిందని చెప్తున్నారు. సో ఇది ఒక మంచి పరిణామము. సో ఈయన స్ఫూర్తితో ఇంకొక 2-3 అక్కడ ఆల్రెడీ పెట్టించుకున్నారు. సో ఇది దాని స్ట్రెంత్. సో పిఎం సూర్య గారు ఒక స్కీమ్ లాగా రావడము, ఆ స్కీమ్ ఇంత పాజిటివ్గా ఉండడము. సో ఈజీగా ఈయన బుక్ చేసుకున్న వెంటనే ఏజెన్సీ వచ్చి ఇన్స్టాల్ చేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో ఆ సబ్సిడీ అమౌంట్ పడుతుంది. సో ఇది ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తగ్గుతుంది. సో ఇంకా చూసుకుంటే ఈయనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల ఈయన ఎలక్ట్రిసిటీ వాడుకున్నదే కాకుండా ఇంకా అదనంగా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేశారు. సో దానికి గాను 325 రూపాయలు డిపార్ట్మెంట్ ఈయనకి బిల్ కడుతుంది. సో ఇది దీనికి పరిణామం. సో దీన్ని ప్రజలు అర్థం చేసుకొని ఇది అందరూ పెట్టించుకుంటే చాలా బాగుంటుందని నేనే కాదు ఆయన కూడా చెప్తున్నారు. ఒకసారి ఆయన మాటలో కూడా వినండి. ఇది చాలా మంచి స్కీము. దీనివల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇది అందరూ పెట్టించుకోవాలని కోరుకుంటున్నాను. నేను 5 నెలలైంది పెట్టించుకొని. 5 నెలల నుంచి కూడా నేను చాలా సంతోషంగానే ఉన్నాను. కావాల్సినంత కరెంటు వాడుకుంటున్నాను. ఇంకా ఎక్కువ ఉంటుంది, అదేమో గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నాను. వాళ్ళేమో మాకు క్యాష్ ఇదిగా ఇస్తున్నారు. అది ఇంకా నేను కూడా ఇంకా 10 మందికి పెట్టించాలని నాకు ఆనందంగా పెట్టించాలని ఇంకా కోరిక ఉంది. ఇప్పటికి 2కి పెట్టించాను నేను. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. అనంతరం మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలను గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలపై కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారం తగ్గించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం చేస్తూనే ఉంటుందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కరెంటు ఛార్జీల బాదుడుపై ధర్నా చౌక్ నందు చేపట్టిన వైఎస్ఆర్సీపీ పోరుబాటకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తదనంతరం డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి వైసీపీ కార్పొరేటర్లతో కలిసి ర్యాలీగా బయలుదేరి వెళ్లి గాంధీనగర్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయం నందు ఏఈ వెంకటేశ్వరరావుకు మల్లాది విష్ణు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధాలు మోసాలతో అధికారంలోకి రావడం, తీరా వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరించడం చంద్రబాబుకు షరా మామూలేనని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో 87,612 కోట్ల వ్యవసాయ రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని నమ్మించి చివరకు రైతులను నిలువున వంచారని గుర్తు చేశారు. మరలా ఇప్పుడు కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే 15,485.36 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఓ మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట చెప్పడం బాబుకి వెన్నతో పెట్టిన విద్య అని మల్లాది విష్ణు అన్నారు. కరెంటు ఛార్జీలు పెంచమని, అవసరమైతే తగ్గిస్తామని, పైగా వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తానని ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లు బాబు చెప్పిన మాటల్ని ఏమయ్యాయని ఈ సందర్భంగా ప్రశ్నించారు. బాబు ఎన్నికల హామీలు, ఎన్నికలకి ముందు ఏం మాట్లాడారు, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడారు, అధికారం కోసం ఎన్ని అబద్ధాలు ఆడారు. ఉదాహరణకు ఒక విద్యుత్ శక్తి రంగంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద 15,500 కోట్ల రూపాయలు భారాన్ని మోపినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజల పక్షాన, విద్యుత్ వినియోగదారుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని తగ్గించాలి, రోల్ బ్యాక్ చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్తో ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ధర్నా చౌక్లో నిరసన తెలియజేసి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే అబద్ధాలతో, మోసాలతో అధికారంలోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బషీర్బాగ్లో విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి విద్యుత్ ధరలు తగ్గించాలి అని చెప్పని విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఆ రోజు రోడ్ల మీదకి వస్తే నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపినటువంటి పార్టీ తెలుగుదేశము, వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మళ్ళీ మొన్న రైతుల్ని మోసం చేసి 87,000 కోట్ల రూపాయలు నేను వస్తే, అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తాను అని చెప్పని మోసం చేసినటువంటి వ్యక్తి
చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పేద ప్రజల యొక్క నడ్డి విరిచే విధంగా ఈ పరిపాలన సాగుతూ ఉంది. మరి మూడు పార్టీలు కలిసి వస్తే పాపం ప్రజలు మాకెంతో మేలు చేస్తారని పాపం ఆశగా ఓట్లేస్తే 6 నెలలకు గడవక ముందే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా భారం, మామూలు భారం కాదు, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా. ఎందుకంటే నిత్యావసర సరుకులు పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి పథకాలు ఎక్కడా కూడా ఒకటి కూడా అమలులో లేదు. ఇవాళ స్కూల్ పిల్లలు చూస్తూ ఉంటే ఎంత తగ్గిపోయిందో ఒకసారి మీరందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కటికి కూడా ఇబ్బంది లేకుండా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరే విధంగా పరిపాలన సాగింది. ఈ రోజు ఈ 1వ తారీఖు నుంచి కరెంటు ఛార్జీలు పెంచడం నిజంగా సామాన్యుడి మీద ఎంత భారం మోపుతున్నారో ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా హెచ్చరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ ఈ కుటుంబ ప్రభుత్వం అరాచకాలు. భారత ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ఆర్థికవేత్తగా మన్మోహన్ సింగ్ దేశ ప్రజలకు నిస్వార్థంగా, నిజాయితీగా ఎనలేని సేవలందించారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆ మహనీయుని మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. తన జీవితకాలంలో అవినీతికి ఆస్కారం ఇవ్వని మహోన్నత రాజనీతిజ్ఞుడు కీర్తించారు. 2004 నుండి 2014 వరకు దేశ ప్రధానిగా ఉంటూ ఎన్నో విప్లవాత్మకమైన చట్టాలకు రూపకల్పన చేసిన గొప్ప మహనీయుని దేశం కోల్పోవడం బాధాకరమన్నారు. మాజీ ప్రధానమంత్రి గారు ఈ దేశానికి ఆర్థికవేత్తగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహా వ్యక్తి. దాదాపు 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా వివిధ హోదాల్లో ఈ దేశానికి సేవలు అందించిన మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియపరచుకుంటున్నాం. దేశ ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పులు గొప్ప నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని పలువురు నేతలు కొనియాడారు. దాదాపు 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా వివిధ హోదాలలో ఈ దేశానికి సేవలందించిన మహనీయుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆంధ్రరత్న భవన్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల చింతిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రగతికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను మరువలేమన్నారు. ఆర్థిక మేధావి, కన్నుమూత దేశానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మన్మోహన్ సింగ్దే అని అన్నారు. ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ, మస్తాన్ వలి, జల్లి విల్సన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక శాఖ మార్చులు, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా చేసినటువంటి వ్యక్తి, దాదాపు 30 సంవత్సరాలు రాజ్యసభలో సుదీర్ఘమైనటువంటి ఆయన రాజకీయ జీవితాన్ని అవలేలగా చేసినటువంటి వ్యక్తి, అజాత శత్రువు. ఎవరైతే వాళ్ళ ముని ఆయన మాట్లాడారన్నారో వాళ్ళ నోర్లు ముయించాడు. ఆ రోజు చేసేవాడు మాట్లాడేవాడు చేయడు. మన జగమెరిగిన సత్యం అది నిరూపించినటువంటి స్థితప్రజ్ఞుడే మన మన్మోహన్ సింగ్ గారిని కూడా మనవి చేసుకుంటూ, ఒక విధేయత, పార్టీలో ఉంటే క్రమశిక్షగా ఉండాలి, ఎలా పనిచేయాలని ఆయనకు అప్పచెప్పిన ప్రతి బాధ్యత రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే బ్రహ్మాండంగా చేశాడు. దేశానికి ఆర్థిక శాఖ మంత్రికి ఇస్తే బ్రహ్మాండంగా చేసి దేశ మైనార్టీ ప్రభుత్వం నాడు పివి గారిన మెజార్టీ ప్రభుత్వంగా తీసుకొచ్చారు. అదే దిక్చూస్తూ సోనియా గాంధీ గారు త్యాగమై ఆవిడ కూడా ఆ రోజు ఆయన్ని మన్మోహన్ సింగ్ గారి దేశానికి ప్రధానమంత్రిగా చేయటం. ముద్దుబిడ్డ ప్రపంచంలో, భారతదేశంలో మేధావిగా పేరుగాంచినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న చనిపోయిన వార్త తెలుసుకొని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు అందరూ కూడా
దిగ్భ్రాంతి చెందారు. నిజంగా మన్మోహన్ సింగ్ గారి యొక్క జీవితం చూస్తే ఆయన అత్యంత కడు పేదరికంలో ఆయన జీవించి చదువుకొని స్వశక్తితో ఆయన పైకి వచ్చినటువంటి మేధావి. ఎక్కడో పంజాబు సిక్కు ప్రాంతంలో జన్మించిన ఆయన మూలాలు మాత్రం భారతీయుడిగానే ఆయన జీవితాన్ని గడిపినటువంటి పరిస్థితి అనేది ఉంది. వీరులపాడు మండల పరిధిలోని జగన్నాథపురం మూల మలుపు వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మలుపు కావడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డట్టు స్థానికులు తెలియజేశారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ సంతాపం తెలియజేశారు. అమ్మ కళ్యాణ మండపం వద్ద మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని చెప్పారు. ఆయన తెచ్చిన ఆర్థిక విధానాలు దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయని గుర్తు చేశారు. అలాంటి ఆర్థికవేత్తని కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని అవినాష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా 10 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఒక ఆర్థిక వ్యవస్థని బాగు చేస్తున్న నాయకుడు మన మధ్య లేకపోవడం బాధాకరం విషయం. ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. తప్పకుండా ఆయన ఒక ఆశయాలు, ఆయన ఒక ఆలోచనలు, దేశ అభివృద్ధి కోసం ఏదైతే ఆయన కోరుకున్నారో దానికి అనుగుణంగా మా యువత అందరూ గారు ముందుకెళ్తాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్ జీ డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలన్నారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించడంలో అలసత్వం వహిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని 2 నెలల నుండి నిరసనల రూపంలో విద్యార్థుల బాధను తెలియచేసిన దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్నారు. డిసెంబర్ 30న నగరంలో ధర్నా చౌక్లో జరిగే పోరు దీక్షను జయప్రదం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను, స్కాలర్షిప్ బకాయిలను 3,580 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, బీటెక్, అదేవిధంగా పీజీ విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ఇతర విద్యార్థి సంఘాలుగా గత 2 నెలల నుంచి
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిలదీస్తూనే ఉన్నాము. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన విజయవాడ నగరంలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రధానంగా ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఐసా, వైఎస్ఆర్ఎస్యు, యూత్ కాంగ్రెస్, ఏఐవైఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 30వ తేదీన పౌరదీక్ష పిలుపునడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అధికారంలోకి రాకముందు ఇదే సొంత మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు యువగళం పాదయాత్రలో. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 30వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో ఫీజు పోరు దీక్షని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దీక్షకి అన్ని రాజకీయ విద్యార్థి యోజన సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఇందులో విద్యార్థులు కూడా పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారు 6 నెలలు అవుతుంది. 6 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా ఫీజు రీఎంబర్స్మెంటు, స్కాలర్షిప్లని, బకాయిల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫీజు చెల్లిస్తేనే విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తూ ఉన్నారు. పైగా కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల కాలంలో కౌన్సిలింగ్లో సీటు పొందిన విద్యార్థులను కూడా ఫీజులు చెల్లించాలి, 2 టర్ములుగా మీరు ఫీజులు చెల్లించండి అని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మీరు ఫీజు ఎప్పటిలోగా చెల్లిస్తారో అండర్టేకింగ్ లెటర్లు విద్యార్థుల దగ్గర నుంచి బలవంతంగా యాజమాన్యాలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ఆటో మోటార్ రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి కె దుర్గారావు తెలిపారు. లైసెన్స్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడం పట్ల మరింత భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లెనిన్ సెంటర్ వద్ద ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి కె దుర్గారావు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్ట సవరణలు చేసి ఆటో మోటార్ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తుందని ఆరోపించారు. బీజేపీ విధానాలను మన రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేయడం వల్ల ఆటో మోటార్ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఆటో కొనుగోలుకు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీతో 4 లక్షల రుణాలు మంజూరు చేస్తామని, జీవో నెంబర్ 21 రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందని, నేడు ఆ వాగ్దానాలను అమలు చేయకుండా కార్మికులు మోసగిస్తుందని దుయ్యబట్టారు. లైసెన్స్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చే విధానాన్ని ప్రైవేట్ పరం చేస్తుందని, దీని కారణంగా విపరీతమైన భారాలు పడతాయన్నారు. ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని, కావున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పునరాలోచించి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుపరచాలని, లేని పక్షంలో భవిష్యత్తులో అన్ని సంఘాల ఆటో కార్మికులతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా ఇవాళ ఆటో మోటార్ రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీజేపీ విధానాలని రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఈరోజు లైసెన్సులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లని ప్రైవేట్ పరం చేయాలని చెప్పని చూస్తున్నారు. దీనివల్ల ఇవాళ ఆటో మోటార్ కార్మికులకు భారాల మీద భారాలు పడుతున్నాయి. దాంతోపాటు లైసెన్సుల్ని ప్రైవేటీకరణ చేస్తే ఇవాళకి ప్రజలకి రక్షణ లేని పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈరోజు విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం పునరాలోచించి లైసెన్సులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లని ప్రైవేట్ పరం చేయడం ఆఫ్ చేయాలని చెప్పి అనేది ఈ సందర్భంగా కోరుతున్నాం. గతంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆటో కార్మికులకి చాలా వాగ్దానాలు చేశారు. ఇవాళ ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు మూలికాయ లెక్క మీద తాటికాయ పడ్డ చందంగా ఈరోజు భారాల మీద భారాలు వేస్తున్నారు. ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. 7 నెలలైంది, దాని గురించి ఈరోజు ఎక్కడా కూడా ప్రస్తావించిన పరిస్థితి లేదు. వాహన మొత్తం పథకం కింద ఆటో డ్రైవర్లందరికీ 15,000 రూపాయలు ఇస్తానని చెప్పని అన్నారు. ఇప్పటికీ కూడా ఆ వాగ్దానాన్ని మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా చర్చించాల. దాంతోపాటు ఇవాళ ఆటో మోటార్ కార్మికులకి లోన్లు, సబ్సిడీతో ఆటోల కొనుగోలుకి 44 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పన్నారు. దాని గురించి ప్రస్తావన ఎత్తల. మరి ఇటువంటి సమస్యల్ని పరిష్కరించాల్సిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం
మా సమస్యల్ని పరిష్కరించకుండా ఇవాళ ఆటో మోటార్ కార్మికుల్ని రోడ్ల పాలు చేసే విధంగా ఈ రకంగా లైసెన్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్ని ప్రైవేట్ పరం చేస్తారని చెప్పి ప్రకటించడం సరైనది కాదు. ఇప్పటికైనా పునరాలోచించాలి. విజయవాడలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు కేబిఎన్ కళాశాల కేంద్రంగా ఈ నెల 28, 29 తేదీల్లో 2 రోజుల పాటు 3 వేదికలపై 25కు పైగా సదస్సులు, కవిత్వం, సాహితీ సమ్మేళనాలు జరగబోతున్నాయని తెలుగు రచయితల సంఘం అధ్యక్షులు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం, కేబిఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహాసభలకు తెలుగు సాహిత్యవేత్తలు, కళాకారులు హాజరవుతున్నారని చెప్పారు. తెలుగు జాతి ప్రకాశం, తెలుగు భాషా వికాసం కోసం కృష్ణా జిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం గతంలో 5 ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను నిర్వహించింది. ఈసారి 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో విజయవాడ వన్ టౌన్లోని కాకరపర్తి భావనారాయణ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నాం. ఈ ప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టడం జరిగింది. ఎందుకు ఆ పేరు పెట్టామంటే 1913లో బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభలో మా భాషలో మేము పరిపాలన చేసుకోవటానికి, మా భాషలో మేము చదువుకోవటానికి మాకు రాష్ట్రం కావాలని చెప్పి సుదీర్ఘకాల ఆందోళన చేయటం, చివరికి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణతో మనకి ఆంధ్ర రాష్ట్రం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించాయి. ముందు తరాల వాళ్ళకి ఏమి చేయాలి, ఈ మార్పు అనేటువంటిది వారికి ఏమందించాలి అనేటువంటిది చర్చించడానికి పెట్టినటువంటి కార్యక్రమం ఇది. మేమందరం 7 పదుల్లోకి వచ్చాం. రాబోయే తరం ఈ మ్యాంటిల్ని అందుకుని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ తీసుకువెళ్ళాలి అనుకునేటప్పుడు ఏ మార్పు ఏ విధంగా వారు తీసుకెళ్ళాలి దానికి ఒక ఆలోచన అందరితో చర్చించి అందరి మనసులోంచి కలిగినటువంటి ఆలోచనలు వాళ్ళకి అందించడమే ఇందులో ప్రధాన భాగం. అందులో 350 మంది యువ కవుల్ని ప్రోత్సహించడం, 150 మంది యువకులను మళ్ళీ విద్యార్థులను పోగు చేసి ఇంకా ఎలా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఇది సంధి యుగం. ఈ ఉన్నటువంటి ఈ మార్పుని ఇవ్వటువంటి ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఆధారంగా ఎలా తీసుకువెళ్ళాలి. అందరికీ నమస్కారం. ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభ అనేది మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగే ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్ గారి నాయకత్వంలో ఎప్పటిలాగానే మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని వాళ్ళు రూపొందించి మరి కేబిఎన్ కళాశాల వేదికగా చేసుకుని చేయాలనే సంకల్పంతో అక్టోబర్ నెలలో బుద్ధప్రసాద్ గారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మరి మా సెక్రటరీ కరెస్పాండెంట్ గారు టి శ్రీనివాస్ గారు ఇప్పుడు 60వ సంవత్సరంలో డైమండ్ జూబ్లీ ఇయర్లో కేబిఎన్ కాలేజీ ఉంది కనుక అన్ని విషయాల్లో కూడా నెంబర్ 1గా యాక్టివిటీస్ చేస్తున్నాం. మరి సమాజపరంగా కూడా మనవంతు కర్తవ్యాన్ని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో మండలి బుద్ధప్రసాద్ గారు కోరిన వెంటనే మరి మా మేనేజ్మెంట్ తరఫున మా సెక్రటరీ కరెస్పాండెంట్ గారు దీన్ని ఖచ్చితంగా 100% హ్యాపీగా మేము చేస్తామని ముందుకు రావటం, ఈ కార్యక్రమానికి మేము వాడు శ్రీరామచంద్రుడు అయితే ఒక హనుమంతుడిలాగా వానర సైన్యంలాగా ఇక్కడ 350 మంది స్టాఫ్తో మేము వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వం 15,500 కోట్ల భారం ప్రజలపై మోపడం దుర్మార్గమన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. చేతగాని హామీలు ఇచ్చి జగన్పై విమర్శలు చేయడంపై ఆగ్రహం. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు విద్యుత్ అధికారులకు మెమరాండం అందజేసిన వైసీపీ నేతలు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు. కేంద్ర ఫెడరేషన్ కమిటీ సభ్యులు సెలెక్ట్ చేసిన వాలీబాల్ జట్లు జనవరి 7వ తేదీన నేషనల్ స్థాయిలో ఆడనున్నట్లు తెలిపిన శాప్ చైర్మన్ రవికుమార్. క్రీడాకారుల భవిష్యత్తుకు సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని వెల్లడి.
ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.